మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. ఆ పేదవాడికి ఉన్న సెంటు భూమి, అర్ధెకరా పావెకరా భూమి ఉన్నవాడికి వాడి నా భూమి నా కిందే ఉంటుందని ధైర్యంగా భరోసాతో ఉండొచ్చా? మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపన్సేట్ యూ, అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. నేను నమ్మదురా, అడుగు తిరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మోసపూరిత మనిషి. అందుకనే ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన మీద కేసు పెట్టింది. క్రియేటర్ అన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు. క్రియేటర్ కూడా కోపమస్తే ఎలా? దేశం మొత్తం ఆంధ్ర మోడల్ ఫాలో అవుతారు. జగన్ మామయ్య మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ? వై వైజాగ్? వైజాగ్ మీద ఎందుకు అంత అభిమానమా, లేకపోతే వైజాగ్ లో ఏం చేసినా అక్కడ ఏదో ఒకటి రాబడదాం అనే ఉద్దేశం? వైజాగ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అర్థమైంది. ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది పోలరైజ్డ్ మీడియా. వాళ్ళందరితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీరు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో మీరు దోచి పెడుతున్నారు, దోచి వాళ్ళకి పెడుతున్నారు అనేది పాపిస్టేళ్ళ సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందా? అంటే మీరు రాబిన్ టైప్ సార్? ఆంధ్ర రాష్ట్రం ఎదగాలి అని అంటే మన పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎదగాలి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితేనే జరుగుతుంది. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా, ఏదో అనుకోకుండా వచ్చింది. చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయుతాం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట. బెస్ట్ బిజినెసెస్, గేదెలు కొనడము, ఆవులు కొనడము, షాపులు పెట్టడము కనిపిస్తా ఉన్న బిజినెస్. ఈ ఫ్యామిలీలకే మేము సేవలు చేయాలి, మేం మాత్రం పైకి రాకూడదు. ఏం పాలిటిక్స్ రా. రాష్ట్రంలో మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి అని మొన్న డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇచ్చిన. నేను మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు కూడా డీటెయిల్గా చెప్పిన. ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఎందుకని వై సో క్లోజ్డ్? మీరు ఎందుకు క్లోజ్ గా ఉంటారు? మీ ప్రైవేట్ లైఫ్ ని బయట ప్రపంచానికి ఎందుకు చూపించరు? ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ప్రైవేట్ లైఫ్ అనేది పెద్ద ఏం ఉండేది ఏమీ లేదు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం అన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. జాలి చూపిస్తున్నావా? రాయ్ స్టోన్. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.